యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ల కోసం ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టి చెరువులు నింపి రైతులకు నీళ్లిచ్చాం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. మాకంటే మెరుగు చేస్తామని అధికారంలోకి వచ్చి ఉన్న పనులు చేయకుండా ఆపేశారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 మంది హాస్టల్ పిల్లలు చనిపోయారు. ఎకరాకు రైతు భరోసా డబ్బులు వేస్తున్నారు. రైతులేమైనా బిచ్చగాళ్లా అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అని విమర్శించారు. మహిళలకు ఇస్తా అని పథకాలు పక్కన పెట్టి ఒక ఉచిత బస్సు ఇచ్చారు. ఆ బస్సులను తగ్గించి మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో 3 పిల్ల నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకెళ్లాలి. రాజకీయ పదవులలో బీసీలకు 42% పదవులు ఇచ్చినా గానీ ఉద్యోగ నియామకంలో బీసీ జనాభా ప్రకారం 56% ఉద్యోగాలివ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతుంటే మా కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకోము అని కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్న కమిషన్లపైన ప్రజలందరూ మాట్లాడుతున్నారు అని ఆమె ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నా కూడా కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరికీ క్వాలిటీ కరెంట్ ఇవ్వాలి అని సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత, జాగృతి నాయకులు పలువురు పాల్గొన్నారు. ప్రధానంగా మన ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో గోసపడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్లడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటివన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తోవల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ గారు మన ఊరు మన బడి అన్న పథకంలో ఓ 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది, ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మ ఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలని చెప్పిరు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలే. తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి రేపు 2 ఎకరాలకు వేస్తామని చెప్తే రైతులేమన్నా బిచ్చగాళ్ళ? రైతులకు ఎంత అద్భుతంగా 3వ కంటికి తెలవకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు, మళ్ళా నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు, యూరియా బస్తల కోసం ఎదురుచూపులు, నీళ్లు లేక ఎదురుచూపులు,
పంటలు బీడులైపోయి ఎదురుచూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది. నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి మా ఆడబిడ్డల సంగతి కూడా మీకు తెలుసు. ఎన్నో మాటలు చెప్పారు. మనకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. పెన్షన్ ఇప్పుడు 2000 ఉంది, 4000 చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసు లేదు. చదువుకున్న పిల్లలు, 18 ఏళ్ళు నిండిన పిల్లలు మరి స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి అన్ని మహిళలకు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు. ఓకే, సంతోషం. కానీ ఇచ్చిన ఫ్రీ బస్సులకు మీరు బస్సుల సంఖ్య తగ్గించిండ్రు. ఇవాళ ఒక్కసారి ఆలోచించండి, ఏదన్నా ఊర్లో బస్ స్టాప్లో బస్సులు ఆగుతున్నాయా? మహిళలకు మర్యాద ఉందా? వికలాంగులు బస్సు ఎక్కే పరిస్థితి ఉందా? లేదు. పోనీ టికెట్ కొనుక్కొని మగవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కుదామంటే, వాళ్ళకు కూర్చుందామంటే సీట్ లేదు. పైసలు పెట్టాలి, నిలబడిపోవాలి. ఫ్రీ బస్ ఇస్తామని మర్యాదగా చూసుకోరు, ఉల్టా తిట్లు. ఇంత అమర్యాదను మహిళలకు తీసుకురావడం ఏంది? మా గౌరవాన్ని తగ్గించడం ఏంది? మీరు ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బస్సుల సంఖ్య పెంచండి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకోండి. వాళ్ళు కూడా సమ్మెకు పోతామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదు. ఇది చాలా దారుణమైన విషయం. మరి ఇవాళనో రేపో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మరి స్థానిక సంస్థలలో కూడా అన్ని రాష్ట్రాలు ఏదైతే 3 పిల్లల నిబంధనలు ఉన్నాయో అది ఎత్తేసినటువంటి విషయాన్ని కూడా నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాను. అది ఖచ్చితంగా ఎత్తేసేయాలి. ఎందుకంటే 3 పిల్లలు ఉండేటటువంటి నిబంధనను తీసేసి అందరికీ కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. రెండవ అంశం, మరి వాళ్ళ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రిజర్వేషన్లు కూడా నిన్న భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మరి ఏమని, మేము బిల్లు తెస్తామని. ఇది కేవలం తెలంగాణ ఉద్యమకారుల, బీసీ ఉద్యమకారుల విజయం. బీఆర్ఎస్ లాంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటాల ఫలితం ఇదని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు, బీసీలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. లెక్కలు తప్పు చూపించారు. తక్కువ మంది ఉన్నామని చెప్పిండ్రు. సరే, తక్కువనో ఎక్కువనో అన్నారు. మీరు 42% అన్నారు. రాజకీయ రిజర్వేషన్లు 42% మీరు ఇచ్చి తీరాల్సిందే. కానీ విద్యా ఉద్యోగాలలో మాత్రం మేమెంత ఉంటే మాకంత ఇవ్వాలని వాళ్ళ బీసీలు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 46% బీసీలు ఉన్నారని చెప్తే విద్యలో 46% ఇవ్వాల్సిందే, ఉద్యోగాలలో 46% ఇవ్వాల్సిందే. నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఆలేరు సునీతమ్మ గారి ఆధ్వర్యంలో, ఆలేరు గడ్డ పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడ నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఒక్క బిల్లు కాదు భువనగిరి, మీరు ఒక్క బిల్లు కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ సపరేట్గా బిల్లు పెట్టాలి, ఎడ్యుకేషన్ది సపరేట్గా బిల్లు పెట్టాలి, పొలిటికల్ రిజర్వేషన్ సపరేట్గా బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఏ ఒక్క దానికి మీకు లీగల్ ఆబ్లిగేషన్ వచ్చినా కూడా మిగతా 2 బిల్లులకు ఇబ్బంది రాకుంటుంది. కానీ మీరు అన్నీ కలిపి ఒకటే బిల్లు పెడితే ఎవరో ఒకరు మళ్ళీ మీరే కోర్టుకు పంపిస్తారు. మీకు అది అలవాటే. ఎందుకంటే మా కాళేశ్వరం మీద, మా పాలమూరు రంగారెడ్డి మీద, ఎన్నో ప్రాజెక్టుల మీద మీరే కుట్రలు చేసి చచ్చిపోయిన వాళ్ళ మీద పేర్ల మీద కూడా కేసులు వేసినటువంటి మీరు ప్రజా వ్యతిరేకులు కాబట్టి ఈ బీసీల విషయంలో కూడా మీరే కోర్టుల కేసులకు పోతారు. కాబట్టి అట్లా కాకుండా లీగల్ హర్డిల్స్ లేకుండా 3 డిఫరెంట్ బిల్స్ పెట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామాయణం అంత కథ ఉన్నది, అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాంగ్రెస్. కాకపోతే ఒకటే ఒక డిమాండ్, మీ ఫెయిల్యూర్స్ ఎండగడుతున్నటువంటి మా కార్యకర్తల జోలికి రాకండి. సోషల్ మీడియాలో మేము ఒక్క కమెంట్ పెడితే మీకు అంత ఉలుకెందుకు, ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెడితే మీకు అంత ఉలుకెందుకు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినరో మర్చిపోయినరా, మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినరో మర్చిపోయినరా. మా కార్యకర్తలు పద్ధతి గల్లవాళ్ళు కాబట్టి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, అయినా మీరు కేసులు పెడుతున్నారు. ఊరుకోం మేము. మిమ్మల్ని ఇప్పటికే వరంగల్లో మీ నాయకుడు వస్తా అంటే రానియరు ప్రజలన్న భయంతో పారిపోయిన మీ నాయకుడు. రేపు మీరు ఇట్లానే చేసుకుంటా పోతే తెలంగాణలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 10% कमीशन, 15% कमीशन, पता नहीं कितने % कमीशन है, इसी के बारे में बात हो रहा है. సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ, आज शबे बारात है, जगने की रात है. सारे मुसलमान भाइयों को मैं मुबारकबाद देती हूँ. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. అంటే దారిలో కరెంటు కోతల పరిస్థితి ఏందని రైతులు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి
కరెంటు కోత ఉండొద్దు, రైతులు అర్ధరాత్రి అపరాత్రి పోయి కరెంటు పెట్టుకునే పరిస్థితి ఉండొద్దని కేసీఆర్ గారు వచ్చినటువంటి 6 నెలల లోపలనే కరెంటును మొత్తం సవరించి సరిచేసి మనకు ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇబ్బంది లేకుండా మంచి మంచి థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ మీ జిల్లాలోనే మన జిల్లాలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. జిల్లాకి 2 మంత్రులు, ఒకరు ఇరిగేషన్, ఒకరు R&D అయినప్పటికి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు అయినప్పటికి కూడా ఇదే జిల్లాలో కరెంటు కోతలు రావడం అంటే మరి దీపం కింద వెలుగున్నట్టే అనిపిస్తూ ఉన్నది. 2 మంత్రులు ఉండి కూడా మళ్ళా రైతులకు సేమ్ పాత ప్రాబ్లమ్స్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడం, ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే దీని మీద రివ్యూ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్వాలిటీ కరెంట్ వ్యవసాయానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అయినప్పటికీ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుంది. మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్లు ఎక్కడ మట్టి ఎత్తిపోయకున్నా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్లకు మాత్రం సంవత్సరంన్నర నుంచి మరి పగబట్టినట్టే బిల్లులు ఇస్తలేరు. అనేక మార్లు చెప్పినాం, ధర్నాలు చేసిండ్రు, అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు, ఆఖరికి ఊరేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా కనికరించి చిన్న చిన్న బిల్లులు ఉన్నాయి సర్పంచ్లై, పెద్దవి లేవు, తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం.